गुड मॉर्निंग सर. गुड मॉर्निंग. हां, कालची बिर्याणी कशी होती सर? सरांनी आतमध्ये फ्राईड राईसची सोय केली आहे सर. जा. సార్ నువ్వు ఇలా పోరాటం చేస్తూ తిరిగితే చేయాల్సిన పని ఎవరు చేస్తారంట? సార్ నేను చాలా రోజుల వరకు లీవ్ తీసుకోలేదు కదా సార్. నా పనులన్నీ పూర్తి చేశాక లీవ్ తీసుకున్నా. ఒక గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేయడు. నీకు నేను గానీ గవర్నమెంట్ గానీ ఎన్ఓసి ఇచ్చామా? ప్రెసిడెంట్ అధికార పార్టీలో ఉన్నారు, మర్చిపోకు. ఓ అప్పుడైతే అదా విషయం. ఇక్కడైతే పనిచేస్తూ లోకాన్ని మార్చలేవు. నువ్వు పనిచేస్తుంది అగ్రికల్చర్ ఆఫీసర్. మన ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ లీవ్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్న టైంలో నేను లీవ్ వేయకుండా ఇక్కడే ఉన్నాను. మన ఊరు బాగుండాలన్న ఉద్దేశంతో చేశాను సార్. అది మీకు నచ్చకుంటే నేను విఆర్ఎస్ తీసుకుంటాను. సోమా, కోపంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. సార్ మా నాన్న ఒక లోన్ తీసుకున్నారు. అది గత వారమే నేను ఫినిష్ చేశాను. ఇక పైన ఈ ఊరు నాకు వర్కౌట్ అవుతుందో లేదో చూస్తాను సార్. ఎవడ్రా వీడు? ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగానికి కోరుకుంటున్నారు, వీడు వదిలేసుకుంటున్నాడు. ఏ సోమా, అసలు నువ్వు ఎంత పని చేసావు? ఎవరిని అడిగి పని రిజైన్ చేసావు? అట్లీస్ట్ నా కూతుర్ని ఒక్క మాటైనా అడిగావు నువ్వు? నాకేది నచ్చిందో అదే నేను చేస్తాను. నీకు నచ్చింది చేస్తావా? అయితే నా కూతురికి మనవరాలకి ఏం సమాధానం చెప్తావు? నువ్వు తెలివి తక్కువ వాడవని తెలుసుకోవడం, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావని నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేశాను. నేను విఆర్ఎస్ చేసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి సమస్య వచ్చేది లేదు. ఇప్పుడు ఎలా గొప్పగా జీవిస్తున్నారో అలాగే జీవిస్తారు. అవును, ఉప్పులేని గెంజి తాగడమే గొప్ప జీవితం అనుకుంటున్నాడు. పాపా, ఈ పువ్వు తీసి మీ నాన్న చెవులో పెట్టు. ఏమాత్రం కోప్పడ్డం లేదు. శాలిని, మీరేం చెప్పొద్దు. మీరు చేసేదాన్ని కరెక్ట్ అని నేను ఒప్పుకుంటానని మాత్రం అనుకోదు. ఇకపై నేనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. ఏమిటది? నాన్నగారు క్యాటరింగ్ బిజినెస్ నేను టేకప్ చేయాలనుకుంటున్నాను. మీరు పాపని చూసుకుంటూ ఇంట్లో ఉండండి. తప్పుకోండి. ఇకపై రోజు మనమందరం కలిసి ఉసిరికాయ జ్యూస్ తాగుదాం. సోమనన్నా, నేనే. నీకేమైందిరా? అది నువ్వు రిజైన్ చేస్తానని చెప్పగానే జ్వరం వచ్చింది ఆయనకి. నువ్వు వెళ్ళి టీ తీసుకురా. వద్దమ్మా, జీలకర్ర నీళ్ళు మాత్రం ఇవి చాలు. మీ వాళ్ళకి తెలుసా అన్నయ్య? మావయ్య వచ్చి ఓవర్గా మాట్లాడేళ్ళాడు. నువ్వు గొడవ పడ్డావా ఏంటి? మనమెందుకు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం? ఆయన పాటికి ఏదో మాట్లాడి వెళ్ళాడు. నువ్వు అనవసరంగా ఉద్యోగం వదిలేసుకున్నావన్నా. నువ్వు ఆఫీస్లో ఉంటూ అన్ని పనులు చేస్తుండాల్సిందే. నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోవడం అక్కడ ఉన్న వాళ్ళకి సంతోషమేరా. ఇక నా గోల్ అక్కడ ఉండదు కదా. నువ్వు ఆఫీస్లో ఉన్న నాళ్ళు నేను ధైర్యంగా ఉన్నానన్నా. ముందు ముందు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏంటో. కొన్ని సందర్భాల్లో భారాన్ని వదిలించుకోవడం చాలా మంచిదేరా. అవును నాన్న, నిన్న రాత్రి నుంచి టెంపరేచర్ ఎక్కువైపోయింది. ఊపిరాడలేదు. అందుకని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. వద్దులే నాన్న, నేను చూసుకుంటాను. ఇప్పుడు త్వరగానే వార్డుకు మార్చేస్తారు. సరే. ఏమంటున్నారు? నాన్న వస్తానన్నాడు. నేను వద్దని చెప్పేశాను. అదే నేను ఉన్నాను కదా, ఎందుకు అనవసరంగా? చందు వైఫే కదా, ఒక సంతకం పెట్టండి. కాసేపు రెస్ట్ తీసుకుని రా, అంతవరకు నేను ఇక్కడ ఉంటాను. లేదు, వార్డుకు మార్చిన తర్వాత వెళ్తాను. తమ్ముడు కాస్త ఇలా వస్తావా? ఒక్క నిమిషం మాట్లాడాలి. ఆయనకు వచ్చింది బర్డ్ ఫ్లూ అని చెప్తున్నారు. ఎక్కువసేపు ఇక్కడ ఉండకండి. పక్కూళ్ళలో 78 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ చనిపోయింది. అందువల్ల త్వరగా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఏం చేయలేకపోయా. చందు మనకు దూరం అయిపోయాడు. పద.
అన్నయ్య ఏమైంది? వాడు పోయాడే, చందు చనిపోయాడే. చందు, నేను వెళ్ళి చూడాలి. నేను వెళ్ళి ఆయన్ని చూడాలి. వద్దు, నువ్వు లోపలికి వెళ్ళు. నేను చూడాలి. ఈ గ్రామ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ప్రెసిడెంట్ హాస్పిటల్లో చందు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయాడు. అది మాత్రమే కాదు, మన పక్కూరికి చెందిన టోమీ కూడా చనిపోయాడు. H5N1 అనే బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయారంటున్నారు. అందువల్ల ఊరు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. చూడాలి, చూడాలి, వదలమంటే వదలరా, తనని చూడాలి, నేను తనని చూడాలి, నేను తనని చూడాలి, నన్ను వెళ్ళమండి. నేను తనని చూడాలన్నా. తర్వాత చూసుకుందాం, వదలండి, రమ్మంటుంటే. ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే మనం ఎందుకు ఇలా చేస్తాంరా? సరే వాడిని వదిలేరా. నీ గురించి బాగా తెలుసు కూడా ఎలా చేస్తున్నాడు చూసావా? ఏమైంది? ఏమైందే? ఎవరి ఘోరం చేశారో తెలియటం లేదండి. ఏ దొంగల కొడుకులా ఇలాంటి పని చేసిందే? నీ బాధలు బాగున్నాయన్నా కదా, అవకాయ పెట్టి వచ్చే సంవత్సరం అమ్ముకోవచ్చు.